Good morning, dear friends. Welcome to our channel, English Ways. This is Hassan Aziz, having 15 years of experience as a verbal trainer and a motivational speaker. Okay, today in this session we are going to start future continuous tense. మనం ఇక్కడ future continuous tense గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ దట్ మన ప్రీవియస్ క్లాస్ లో ఫ్యూచర్ లో ఉండేటువంటి ఫస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ సింపుల్ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసాము. అదే విధంగా మనం ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ మీన్స్ జరుగుతూ ఉండును. కంటిన్యూస్ మీన్స్ జరుగుతూ ఉండును. అది ఎప్పుడు? ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో, అంటే ఏదైనా కానీ ఒక సమయంలో ఒక పని జరుగుతూ ఉండునని తెలియచేసేదే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, దీన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగిస్తే మనకు సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్ గా ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయడానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అప్డేట్ ఇన్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. ఓకే, నౌ లెట్ us ఫాలో దట్. ఇక్కడ మనకు ఫార్ములా వచ్చేసి సబ్జెక్టివ్ ప్లస్ షెల్, విల్, కెన్, మే ప్లస్ బి వర్బ్ ఇన్ఫార్మ్. బి ప్లస్ వర్బ్ ఇన్ఫార్మ్. వర్బ్ ఇన్ఫార్మ్ అంటే ఇది మనకు అక్కడ దట్ ఈస్ V4. దట్ ఈస్ కాల్డ్ V4. అంటే V4 అనేది మనకు ఆల్రెడీ V1, V2, V3, V4 మీకు చెప్పాను కదా. స్పీక్, స్పోక్, స్పోకన్, స్పీకింగ్. స్పీకింగ్ అనేది మనకి ఇక్కడ V4. రైట్, రోట్, రిటన్, రైటింగ్. రైటింగ్ అనేది మనకి ఇక్కడ V4. వొకాబులరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫ్లూయెన్సీ కావచ్చు, ఏదైనా ఒక ఇంగ్లీష్ లో స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీ దగ్గర మినిమం వొకాబులరీ ఉంటేనే యూ కెన్ గెయిన్, or else you don't expect as much as you want. మీరు అనుకున్నంతగా మీరు రీచ్ కాలేరు ఒకవేళ మీ దగ్గర వొకాబులరీ అనేది ఎక్కువగా లేకపోతే. దట్స్ వై టేక్ కేర్. ఆల్రెడీ మనకు ప్రీవియస్ లో మనము ఫస్ట్ వీడియోస్ లో మనకు మీకు ఆల్రెడీ 600 వొకాబులరీ ఇవ్వడం జరిగింది. గో త్రూ దోస్ వొకాబులరీ అండ్ డెవలప్ యువర్ సెల్ఫ్. కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ లో మీకు ఇస్తాను, దాన్ని మీరు ఫాలో అప్ చేసుకొని వొకాబులరీని మీరు డెవలప్ చేసుకోండి. ఓకే, నౌ లెట్ us see that. దీని ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పాలి అంటే, రేపు ఈ సమయానికంతా ఒక పని జరుగుతూ ఉంటుంది, లేదు నెక్స్ట్ వీక్ ఈ సమయానికంతా ఒక పని జరుగుతూ ఉంటుంది, లేదా నెక్స్ట్ మంత్ ఈ సమయానికంతా ఒక పని జరుగుతూ ఉంటుంది, లేదా నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికంతా ఒక పని జరుగుతూ ఉంటుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ యొక్క ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద ఫార్మర్స్ విల్ బి గెటింగ్ ద క్రాప్. ఓకే, అంటే ద ఫార్మర్స్ విల్ బి గెటింగ్ ద క్రాప్ అంటే రైతులు వచ్చేసి పంట పొందుతూ ఉంటారు. ఓకే, టుమారో అట్ దిస్ టైం అంటే రేపు ఈ సమయానికంతా. టుమారో అట్ దిస్ టైం హీ కెన్ బి సబ్మిటింగ్ ద ప్రాజెక్ట్. తన యొక్క ప్రాజెక్ట్ అతను సబ్మిట్ చేస్తూ ఉంటాడు. టుమారో అట్ దిస్ టైం హీ విల్ బి సర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. అతని ఇన్ఫర్మేషన్ కోసం సర్చింగ్ చేస్తూ ఉన్నాడు. Tomorrow at this time I shall be writing a letter. రేపు నేను ఈ సమయానికంతా ఒక లెటర్ రాస్తూ ఉంటాను. అంటే ఇట్లా మనకు ఏదైనా కానీ ఒక సమయాన్ని రేపు లేదా నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ లో ఆ పని జరుగుతూ ఉండునని తెలియజేసేదే ఈ యొక్క ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇక్కడ జనరల్ గా మనకి ఎగ్జాంపుల్స్ అనేది ఒకసారి చూస్తే హౌ దే ఆర్. The farmers will be getting the crop. రైతులు వచ్చేసి వారి యొక్క పంటను పొందుతూ ఉంటారు. ఎప్పుడు? టుమారో అట్ దిస్ టైం. యు విల్ బి సబ్మిటింగ్ ద ప్రాజెక్ట్ టుమారో అట్ దిస్ టైం. మీరు రేపు ఈ సమయానికంతా ప్రాజెక్ట్ వచ్చేసి సబ్మిటింగ్ మీన్స్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. దే కెన్ బి డూయింగ్ ద రీసెర్చ్. ఓకే, టుమారో అట్ దిస్ టైం ఆర్ నెక్స్ట్ మంత్ అట్ దిస్ టైం ఆర్ ద నెక్స్ట్ ఇయర్ అట్ దిస్ టైం. దే కెన్ బి డూయింగ్ ద రీసెర్చ్. వాళ్ళు రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, హీ విల్ బి సర్చింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ టుమారో అట్ దిస్ టైం. రేపు ఈ సమయానికంతా అతను ఇన్ఫర్మేషన్ అనేది సర్చింగ్ చేస్తూ ఉంటాడు. షీ కెన్ బి ప్లానింగ్ సంథింగ్ అబౌట్ హర్ ఫ్యూచర్ టుమారో అట్ దిస్ టైం. రేపు ఈ సమయానికంతా ఆమె యొక్క ఫ్యూచర్ గురించి ప్లానింగ్ చేస్తూ ఉంటుంది. ఐ షల్ బి ప్రెజెంటింగ్ ఏ పేపర్ టుమారో అట్ దిస్ టైం. రేపు ఈ సమయానికంతా నేను ప్రెజెంటింగ్ ఏ పేపర్ ఒక పేపర్ డెలివరీ అనేది చేస్తూ ఉంటాను. We shall be giving a lecture
tomorrow at this time. రేపు ఈ సమయానికంతా మనము ఒక లెక్చర్ అనేది ఇస్తూ ఉంటాము. ఓకే, presenting a paper, giving a presentation, giving a lecture, okay, taking an advice, taking a piece of advice. ఈ విధంగా మనము ఈ యొక్క what you call ఈ యొక్క ప్రోగ్రెసివ్ టెన్స్, ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ ని మనము ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనము చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, హీ విల్ బి స్టిచింగ్ ఎ షర్ట్ టుమారో అట్ దిస్ టైం. రేపు ఈ సమయానికంతా అతను ఒక షర్ట్ కుడుతూ ఉంటాడు. ఓకే, హీ విల్ బి వాషింగ్ ద క్లోత్స్ టుమారో అట్ దిస్ టైం. హీ విల్ బి వాషింగ్ ద రూమ్ టుమారో అట్ దిస్ టైం. ఆర్ హీ విల్ బి క్లీనింగ్ ద రూమ్ టుమారో అట్ దిస్ టైం. అంటే రేపు ఈ సమయానికంతా రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. ఓకే, హీ విల్ బి అడ్జస్టింగ్ హిస్ లైఫ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో తన యొక్క లైఫ్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఏదైనా కానీ భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది. ఐ షల్ బి ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్స్ టుమారో అట్ దిస్ టైం, ఆర్ నెక్స్ట్ వీక్ అట్ దిస్ టైం, ఆర్ నెక్స్ట్ మంత్ అట్ దిస్ టైం. అంటే నెక్స్ట్ మంత్ ఈ సమయానికంతా నేను ఐ షల్ బి ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్స్. షీ విల్ బి ప్రిపేరింగ్ ఫుడ్ టుమారో అట్ దిస్ టైం. రేపు ఈ సమయానికంతా ఆమె వంట చేస్తూ ఉంటుంది. షీ విల్ బి అటెండింగ్ ద ఫంక్షన్ టుమారో అట్ దిస్ టైం. రేపు ఈ సమయానికంతా ఆమె ఫంక్షన్ కి అటెండ్ అవుతూ ఉంటుంది. She will be getting the medal from the Prime Minister. ఓకే, రేపు ఈ సమయానికంతా ఆమె ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా ఒక మెడల్ అనేది పొందుతుంది. ఓకే, he will be releasing the results. He will be announcing the results. అతను రిజల్ట్స్ ను అనౌన్స్ చేస్తూ ఉంటాడు. The education minister will be announcing the results. ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాడు. The education minister will be announcing the results. Will be giving the notification టుమారో అట్ దిస్ టైం. రేపు ఈ సమయానికంతా మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి నోటిఫికేషన్ ఇస్తూ ఉంటాడు. అంటే ఈ విధంగా మనకు భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటుంది అనేటువంటి కేసులో మనము ఈ యొక్క ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించవచ్చు. జనరల్ గా మనము సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ మూడింటిని కూడా ఉపయోగిస్తూ ఉంటాము. ఓకే, ఎలా ఉపయోగించాలి అనేది మీకు ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ లో మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాము. అలా మీరు యూ ఆల్సో ఫ్రేమ్ లైక్ దట్. ఓకే, ఇది మనకు పాజిటివ్ వర్షన్. నెగిటివ్ లో చెప్పాలి అనుకుంటే మనము ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ బి సబ్మిటింగ్ ద ప్రాజెక్ట్ అనేది మనకు పాజిటివ్, ఐ మీన్ దట్ ఈస్ అఫర్మేటివ్. నెగిటివ్ లో చెప్పాలంటే యూ వోంట్ బి సబ్మిటింగ్ ద ప్రాజెక్ట్. ఇంటరాగేటివ్, విల్ యూ బి సబ్మిటింగ్ ద ప్రాజెక్ట్. Negative interrogative, won't you be submitting the project? You will be, you won't be, will you, won't you. That's all. And either pattern అనేది positive, negative, interrogative, negative, interrogative. That is the matter. ఇట్లా మనకు 4 types లో మనం ఒక్కొక్క సెంటెన్స్ ని ఒక్కొక్క ఫార్మాట్ లో మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగారంటే ఓకే, it becomes very easy to have everyday updation. And in the practical life, in day-to-day conversation, when you require, you simply apply among the people. Okay, ఎప్పుడైతే నువ్వు దీన్ని అలవాటు చేసుకోగలవో, లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ హ్యాబిచుయేషన్. లాంగ్వేజ్ అనేది ఒక అలవాటు మాత్రమే, కానీ ఇదేదో ఒక సబ్జెక్టు గా అనేది ఎప్పుడు కూడా యూ నెవర్ ఫీల్. అలా ఫీల్ కాకుండా హౌ యూ స్పీక్ తెలుగు లాంగ్వేజ్, లైక్ దట్ యూ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. Of course, initially you commit mistakes. There is no problem at all. Okay, like that you do practice. Let us see in the next video.